హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమారవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇది ఈ సీజన్లో దొరికే పచ్చి చింతకాయలతో పచ్చడి అయితే చేశాను. దీన్ని ఎలా చేయాలి, దీని తయారీ విధానం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఎండుమిరపకాయలు కారం తగినట్టుగా పక్కన పెట్టుకోవాలి. మా నాన్న అయితే ఇప్పుడు చింతకాయలు అయితే తీసుకొచ్చారండి. నాకైతే ఈ చింతకాయ పచ్చడి చేయడం అన్నా, ఈ పచ్చడి అన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టము. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె అయితే వేడి చేసుకోవాలి. తర్వాత ఈ చింతకాయలన్నీ కొన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిల్లో కారం తగినట్టుగా ఎండుమిర్చి అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి, మరి ఎక్కువగా మాడకుండా దోరగా వేయించుకోవాలి. అప్పుడైతే మనకు పచ్చడి కమ్మగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, వీటిని కూడా ఒకసారి వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇంగువ అయితే వేసుకోవట్లేదండి. వీటినన్నింటినీ ఒక పక్కనైతే పెట్టుకోవాలి. వీటిని చల్లగా అయ్యాక మాత్రమే మిక్సీ వేసుకోవాలి, ఎందుకంటే వేడిగా వేస్తే మళ్ళీ మిక్సీ పాడైపోతుంది. ముందుగా చింతకాయ అయితే వేసి కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారా, ఇలాగైతే మెత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. ఇది మెయిన్ అండి. ఈ పోపు వల్ల పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేయించుకున్నాక తర్వాత మనము పచ్చడి అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడి దీన్ని వేసేసుకోవాలి. ఇది 10 నిమిషాలు బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి చింతకాయలు అయితే వేసాం కాబట్టి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. రెడీ అయిపోయిందండి పచ్చడి. పుల్ల పుల్లగా, కారంగా ఎంత బాగుందో కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.